హాయ్ గైస్, ఈరోజు పిల్లల కోసం ఒక మంచి రెసిపీ చెప్తానండి. రోజు బాయిల్ ఎగ్స్ పిల్లలకు పెట్టాలి, అది హెల్త్కి చాలా మంచిది కదా. డాక్టర్ కూడా రోజు ఒక బాయిల్ ఎగ్ పెట్టమంటున్నాడు. కానీ పిల్లలు మాత్రం రోజు ఒక బాయిల్ ఎగ్ ఇస్తే తినడానికి ఇష్టపడట్లేరు. ఎందుకంటే రోజు ఒకే రకం టేస్ట్తో వాళ్ళకి తినడం ఇష్టం ఉండదు కదా. అందుకే ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అసలు ఎగ్ తిననని మారమే చేయరు. అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా చేయాలో కూడా పూర్తి వీడియో చూసి తెలుసుకోండి. బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా సగానికి కట్ చేసుకోండి. అన్ని ఎగ్స్ని ఇలానే కట్ చేసుకోండి. పిల్లలు రోజు ఎగ్స్ తినాలంటే ఇష్టపడారండి. వాళ్ళకి రకరకాలుగా చేసి పెట్టండి. ఒకరోజు ఇలా, ఒకరోజు ఆమ్లెట్, ఒకరోజు బాయిల్ ఎగ్ ఇలా చేసి పెడితే రోజు తింటారండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా వేసుకోండి. ఎగ్స్ అన్నీ ఫ్రై అయ్యేలోపు మనము దాంట్లోకి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ముందుగా కొంచెం కారం, ఉప్పు, సరిపడినంత ఉప్పు, పసుపు, మసాలా పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలిసిపోయేలా, అన్నీ కలిసేలా ఇలా కలుపుకోండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత కారము, ఉప్పు, మసాలా ఇవన్నీ ఒక్కొక్కటిగా సపరేట్ వేరువేరుగా వేస్తే అన్నీ బాగా కలవవు. ఇలా అన్నీ ఒకే చోట కలిపి వేసుకుంటే చాలా బాగా కలిసిపోయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా టర్న్ చేసి చూసుకోండి. ఇంకా అవ్వలేదు. ఇలా రెండో వైపు కూడా జాగ్రత్తగా తిప్పుకోండి. ఈ రెండో వైపు కూడా మంచిగా ఫ్రై కానివ్వండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని పైనుంచి చల్లుకోవాలి. మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలా ఎగ్స్ పైన అన్నిటికీ వచ్చేలా చల్లుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ అన్నిటిని ఇలా జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్.
ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.